ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్పిన, నా ఎక్స్ప్లెనేషన్లో కూడా అదే చెప్పిన, నా ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను దాన్ని రెఫర్ చేసిన. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఎస్ఐబిలో ఏ అధికారి పనిచేస్తున్నాడు అనేది చాలా కొంతమందికే తెలుస్తుంది, లేకపోతే ఇంటెలిజెన్స్లో ఏ అధికారి పనిచేస్తున్నాడు అనేది కొంతమందికి తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఉంటారు అనేది కొంతమందికే తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు, అదేవిధంగా కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా అనే రిక్వెస్ట్తోని ఆయన కేసు పెట్టిండు. ఆ కేసు మీద రకరకాల సెక్షన్ల మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. అవన్నీ నా దగ్గర ఉన్నది సమాచారం. సజ్జనార్ గారి పేరు ఉందా లేదా అనేది ఇక్కడ సమస్య. కానీ ఈ కేసులలో ఛార్జ్షీట్ ఏమన్నా వేశారా? ఈ ఛార్జ్షీట్లో ఆయన రోల్ గురించి మెన్షన్ చేశారు. ఎందుకంటే మీరు మాజీ పోలీస్ అధికారిగా ఉన్నారు, మొత్తం మీకు ఇది సిస్టమ్ గురించి తెలుసు. ఆయన రోల్ ఏమన్నా ఈ ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారా 7 కేసులు? చాలా మంచి ప్రశ్న. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది సజ్జనార్ గారి వ్యక్తిగత హోదాలని మేము మాట్లాడుతున్నాం. సజ్జనార్ గారిని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, సజ్జనార్ గారిని వ్యక్తిగతంగా మేము ఏమంటలేము. ఆయన మంచి ఆఫీసరే,